హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు వేడిగా స్పైసీగా ఎగ్ పులావ్ చూపించబోతున్నానండి. ఈ చలికాలంలో ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోతూ ఉంటుందండి. సో దానితో నేను మీకు చూపించబోతున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గుడ్లు, ఇంకా ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా. ప్రాసెస్లోకి వెళ్దాము. కొద్దిగా బాణలిలో ఆయిల్ తీసుకొని ఆకు, బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగా వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వేయించుకుందాము. తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ తురుము వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుందామండి. అంటే హాఫ్ అండ్ హాఫ్ ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఈలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకొని గుడ్లు తీసుకొని, నేనైతే ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. మీరు మీ రైస్కి తగ్గ తీసుకోండి. మాకు ఎగ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా గుడ్లన్నిటినీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాము. చూసారా, ఇలా బాగా కల్లి కొట్టుకుందామండి. గుడ్డుని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు అవి వేగిపోయాయి. ఇప్పుడు మనం మిగిలిన అన్నాన్ని వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును వేసుకొని మొత్తం ఫ్రై మొత్తం వేసుకొని కలుపుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మాకు అన్నం వద్దు అన్న వాళ్ళు కూడా చక్కగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. చివరగా కొద్దిగా కసూరి మేతిని వేసుకుందామండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.